9 న్యూస్కు స్వాగతం. నేటి వార్తలు. ఆదోని పట్టణం రైల్వే స్టేషన్ రోడ్డున ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నందు షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. ఈరోజు బ్యాంకు సెలవు కావడంతో సిబ్బంది ఎవరూ లేకపోవడంతో ఎవరూ తొందరగా గమనించలేదు. నిదానంగా పొగలు రావడంతో చుట్టూ ఉన్నవారు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే వారు అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అనంతరం బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతూ బ్యాంక్లో ఉన్న కంప్యూటర్లు, ఏసీలు, ఫ్యాన్లు, ఫర్నిచర్ మొదలగు వస్తువులు మాత్రమే కాలిపోయాయని, ప్రజల నగదు కానీ రికార్డులు కానీ ఎటువంటి నష్టం లేదని భద్రంగా ఉన్నాయని అన్నారు. సుమారు 5 లక్షల నుంచి 6 లక్షల దాకా నష్టం ఉండవచ్చని తెలిపారు. ఫైర్ ఆఫీసర్ ప్రభాకర్ మాట్లాడుతూ మంటలు ఎలా చెలరేగాయి, ఎంత నష్టం వాటిల్లింది అన్న విషయాలు ఇన్వెస్టిగేషన్లు తెలుస్తాయని అన్నారు. ఫైర్ సిబ్బంది చాకచక్యంగా మంటలను ఆర్పారు. సంఘటనా స్థలంలో 2వ పట్టణ సిఐ భాస్కర్, ఫైర్ ఆఫీసర్ ప్రభాకర్, పోలీసులు, ఫైర్ సిబ్బంది పాల్గొన్నారు. సిల్వర్ 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 అది హీట్ గా అది కాలిపోయింది చూడాలి. అది కాలిపోయింది. వేడి ఎక్కువైంది. కొంత ఫర్నిచర్ డ్యామేజ్ ఉంది. కస్టమర్స్ సంబంధించిన వాల్యుబుల్స్ కానీ, క్యాష్ కానీ, వాళ్ళ ఆర్నమెంట్స్ కానీ, డాక్యుమెంట్స్ కానీ అన్నీ భద్రంగా ఉన్నాయి. కస్టమర్స్కి ఎటువంటి నష్టం జరగదు. ఎస్బీఐలో ఫైర్ జరుగుతుందని మన సెక్యూరిటీ గార్డు రావడం, సెక్యూరిటీ గార్డు విషయం చెప్తేనే మేము ఫస్ట్ ఒక వెహికల్ టర్న్అవుట్ చేసాము. ఇక్కడ వస్తే మరి హెవీగా ఫైర్ ఉండి స్మోక్ ఎక్కువ ఉండడం వల్ల మిగతా మన మార్కెట్ యార్డ్ బండి, మాకు ఇంకో స్టేషన్లో బండి వల్ల 3 బండ్లు టర్న్అవుట్ చేసి ఈ ఫైర్ని పుట్టప్ చేయడం జరిగింది. ఇది ఏ విధంగా జరిగిందని మేనేజర్ గారిని అడిగితే మేము ఇంతవరకు 2 వరకు ఇక్కడ ఉండి వెళ్ళాము అని చెప్పారు. అదేవిధంగా ఎట్లా జరిగిందనే విషయం అడిగితే ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగింది సార్ అని ఆయన చెప్తున్నాడు. ఏదైనా ఆస్తి నష్టపరిహారం ఉంటుందంటే ఆయన ఇంకా మేము కొంచెం క్యాల్కులేట్ చేసుకుని టుమారో మాకు డీటెయిల్స్ ఇస్తామని చెప్పారు. అది జరిగింది. అంటే ఈ విషయంలో మీరు ఇంకా ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉందా సార్? ఇన్వెస్టిగేషన్ అంటే వాళ్ళే చెప్తున్నారు. మేము కాజ్ ఆఫ్ ఫైర్ మేము ఇన్వెస్టిగేషన్ చేసేవాళ్ళము. వాళ్ళు మేము ఇంతవరకు ఉండిపోయినాము అంటున్నారు. ఆయన సెక్యూరిటీ ఆయన వచ్చేసి ఆయన కళ్ళ ముందరనే అంటుకుంది అని చెప్పారు. అది అంటుకోవడం వల్ల ఎంబడే పరిగెత్తుకుంటూ వచ్చి మాకు సమాచారం అందించారు. వచ్చి మేము ఫైర్. మీ పేరు? నా పేరు ప్రభాకర్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్.